దండం పెట్టి చెప్తున్నా, ఈసారి తప్పించుకున్నారంటే బిచ్చుకుందలా మళ్ళా 3 ఏళ్ల దాకా దొరకరు కాంగ్రెస్ వాళ్ళు. మీకు బుద్ధి చెప్పేటందుకు ఇదే మంచి మోక, ఇదే బెస్ట్ ఛాన్స్. గట్టిగా చెవు విండి లేదా తొడపాశం పెట్టేటందుకు ఇదే అవకాశం. మంచిగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ తోని సర్కారేం కింద మీద కాదు, కానీ సర్కార్లో ఉన్నోళ్లకు బుద్ధి చెప్పే అవకాశం ఇది. అరే నువ్వు చక్కగా నడతలేవు, పనికి మాలిన ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు, అబద్దాలు చెప్తున్నావు, తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేస్తలేవు అని రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డికి మంచిగా బుద్ధి చెప్పే అవకాశం ఇదే. మర్చిపోకుండ్రి. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కు ఓటు? నాకు ఒక్క కారణం చెప్పురు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతు బిడ్డలే కదా. నేను ఒక్క మాట అడుగుతా, అందరికీ మోసమే, అందరికీ జూట మాటలు చెప్పుడు తప్ప ఒక్కలకు బుడ్డ పైస పని చేయలేదు 2 ఏళ్లలో. ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ను తిట్టుడు. రోజు రామకోటి రాసినట్టు కేసీఆర్ ఏమో ఈయన పేరు కూడా చెప్తలేడు, ఈయన దేకను కూడా దేక్తలేడు, కానీ ఆడేమో రోజు కేసీఆర్ ని తిట్టుడు ఒకటే పని. కానీ మీరు వాని తిట్ల ట్రాప్ లో పడకుండ్రి. 6 గ్యారెంటీలు మర్చిపోవాలి, 420 హామీలు మర్చిపోవాలి, ప్రజలకు ఇచ్చినవన్నీ మరిపియాలి. అది లంగేశం. మనం మర్చిపోవద్దు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చేదాకా మీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీని ఉరికిచ్చి కొట్టాలి.